టెన్షన్గా ఉందా బంగారం? ఇది 10వ రోజు. ఇంకా టెన్షన్ ఎందుకు కృష్ణ? అవనికి ఆఖరి నిమిషంలో కలిసిస్తుందన్న కాన్సెప్ట్ ఒకటి ఏడిసి తెచ్చింది కదా, అందుకనే అలా అడిగాను. ఇంకా అవనికి ఆ అవకాశం లేదు బేబీ. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఫర్ అవని. ఈ రోజు ఎంతో మంచి రోజు మనకి. మహర్దశ మొదలైన రోజు. ఇక నా జాతకం గురించి పదే పదే మాట్లాడే అవకాశం అవనికి ఉండదు. నా జోలికి రావడానికి అవనే మన ఇంట్లో ఉండదు. అలాంటి రోజు కోసమే కదా మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. అదే గనుక జరిగితే, ఎప్పుడూ ఆగిపోయిన ప్రాజెక్ట్ పూర్తయితే జనాలకు ఎంత ఆనందంగా ఉంటుందో మనకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అందరూ మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. పద. ఆ, అందరూ రెడీగా ఉంటారనుకున్నా, ఎవరూ లేరండి. అత్తయ్య, మామయ్య, గుడికి బయలుదేరదాము రండి. అవని, శ్రీకర్ బయలుదేరారా? స్వీటీ, నువ్వు అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళి చూసిరా, నేను అవని వాళ్ళ రూమ్లో చూసొస్తాను. సరే. అత్తయ్య, అత్తయ్య. అవని, అరే శ్రీకర్, అత్తయ్య వాళ్ళు లేరు. అవని వాళ్ళు కూడా లేరు. గుడికి వెళ్ళుంటారా? ఎలాగో ఓడిపోతారు కదా అని ఇంట్లో ఉండడానికి మొహం చల్లక గుడి దగ్గర ఏదైనా చేద్దామని అవని అందరినీ గుడికి తీసుకెళ్ళినట్టుంది. గుడి, బడి, ఇల్లు ఏది ఏది ఇంకా అవనికి కలిసి రాదు కృష్ణ. నా జాతకం గురించి బయట పెట్టడానికి అవని ఎలాంటి ప్రయత్నము చేయకుండా పూర్తిగా అమ్మవారినే నమ్ముకుంది. ఆ అమ్మవారి మీదే ఆధారపడిపోయింది. ఈ విషయంలో అమ్మవారు కూడా అవనికి సపోర్ట్ చేయలేదు. అయితే ఇంకెందుకు ఆలస్యం, గుడికి బయలుదేరదాం పద. పద. ఆ. పది రోజులు గడిచిపోయింది. అయినా సరే నువ్వు చిన్న ఆధారం కూడా సంపాదించలేకపోయావు. అందుకే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దని ఇందుకే అంటాను. కాసేపట్లో మనం గుడికి వెళ్దాం. నిహారికది మా అమ్మలాంటి జాతకం కాదని నువ్వు నిరూపించలేవు కాబట్టి మీ ఛాలెంజ్ ప్రకారం నిహారిక చెప్పినట్టు నువ్వు చేయాల్సి వస్తుంది. నువ్వు దాని కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. మీరు ఛాలెంజ్ చేసుకున్న తరువాత నువ్వు ఈ విషయం నాకు చెప్పున్నా నేను వద్దనేవాణ్ణి. ఎంత ఎంత ఫూలిష్ పని చేసావు అవని. మనం సంతోషంగా గడిపే ఆఖరి రోజు ఇదే అవుతుందేమో. మనం చేసే ఆఖరి ప్రయాణం ఇదే అవుతుందేమో. మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడవేంటి? నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు బావా. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏం చేయమంటావు బావా? ఆ మనిషి మన ఇంట్లో ఉంటే ఎప్పటికైనా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు ఉంటుందనే భయంతో తరిమి కొడతామని ప్రయత్నం చేశాను. అయినా నా వల్ల కాలేదు. మరి కొన్ని నిమిషాలే మిగిలున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరిక్కడ ఉంటారని అనుకున్నాం. అవని వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నారు.
మన శబదం ప్రకారం 10 రోజులు ముగిసిపోయాయి అవని. ఇక జరగాల్సిన కార్యక్రమం తొందరగా జరిగితే అందరం ఇలాగ బయలుదేరదాం. నువ్వు లగేజీ సర్దుకొని బయటికి పోవాలి కదా. అత్తయ్య, ప్రస్తుతం మా న్యాయమూర్తి మీరే. ముద్దాయిని దోషిగా పరిగణలోకి తీసుకొని శిక్షించండి. తీర్పు మీరే చెప్పండి. తీర్పు ఇప్పుడు చెప్పేదేముంది, ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయించబడింది కదా. అయ్యుండొచ్చు కృష్ణ. అత్తయ్య గారు అవనికి తన తరపున తాను వాదించుకోవడానికి ఓ అవకాశం కల్పించి అప్పుడు అత్తయ్య నోటితో తీర్పు వింటే బావుంటుంది కదా. అవునవును. నిహారిక కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగవని అని అమ్మ చెప్తే మస్తు మజా ఉంటుంది. నిహారికది దొంగ జాతకమని నిరూపించే ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అవని? మా రెండో కోడల్ది నా భార్య లాంటి జాతకం కాదని నిరూపించగల రుజువులు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అవని? లేవు. నీ భార్య అనవసరమైన ఛాలెంజ్ చేసి ఇంత దూరం తెచ్చుకుంది. ఇక మేం చేసేదేం లేదు శ్రీకర్. మేం కూడా ఈ సమయంలో అవనిని సమర్థించలేం. మేం న్యాయంగా మాట్లాడక తప్పదు. ఏదో తొందరపడి ఛాలెంజ్ చేసింది, వదిలేయచ్చు కదా. కాళ్ళు పట్టించుకోవడం, ఇంటి నుంచి పంపించేయడం అవసరమా? ఎప్పుడు మాట మారిస్తే కుదరదు తమ్ముడు. అవని, ఇంక నువ్వు ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే నాది అత్తయ్య గారు లాంటి జాతకం కాబట్టి. అమ్మ లాంటి జాతకం కాకపోయింటే ఆ అమ్మవారు నిహారికను ఇంతకాలం భరించుండేదా, సహించుండేదా? ఏమా, అవునా కాదా? అన్నపూర్ణాదేవి చెడునైతే ఇన్ని రోజులు భరించదు కదా. అత్తయ్య, నాది మీలాంటి జాతకం కావడం నా అదృష్టం. జాతకంతో నేను మోసం చేయాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి. అత్తయ్య, మంచి తక్కువ రోజులు బతుకుతుంది, చెడు ఎక్కువ రోజులు బతుకుతుంది అంటే ఇదేనేమో. నేను అమ్మవారి ముందు చాలాసార్లు మొరపెట్టుకున్నాను, ఇలాంటి మనిషిని ఎందుకు క్షమిస్తున్నావు అని. అయినా సరే చివరికి నాకు ఇలాంటి గతి పట్టింది గాని నిహారిక మాత్రం దర్జాగా ఉంది. మీ అందరితో కలిసుండే అదృష్టం నాకు లేదు, నిహారికకు ఉన్నట్లు. అందుకే నాకిలాంటి పరిస్థితి వచ్చింది. అనయ్య, నువ్వైనా ఇంకోసారి ఆలోచించు. ఆలోచించడాలు ఉండవురా. ఆషాఢ మాసంలో డిస్కౌంట్లు ఉండవు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, శబదం శబదమే. అందులో నో చేంజెస్. ఎన్నోసార్లు మీ ఇద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేనెందుకు వదులుతాను? మీ భార్య దాకా వచ్చేసరికి ప్రేమ పుట్టిందా శ్రీకర్ గారు? ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, అది నేను ఒప్పుకోవాల్సిందే బావా. అమ్మా, ఇంకా లేట్ ఎందుకు? తొందరగా జడ్జిమెంట్ ఇచ్చే. మీ మధ్య జరిగిన ఛాలెంజ్ ప్రకారం నిహారిక విషయంలో నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి నువ్వు నిహారిక కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాల్సిందే. నన్ను క్షమించు నిహారిక.
బా ఇక మీదట నీ జాతకం గురించి ఎక్కడా మాట్లాడను. మన శపథం ప్రకారం నేను ఓడిపోయాను కాబట్టి ఇంటి నుంచి నా భర్తని కూడా వదిలి బయటికి వెళ్ళిపోతాను. నా భార్య జాతకం గురించి ఎక్కడ మాట్లాడను అని కాదు. నా భార్యది మా అమ్మ లాంటి జాతకమే అని ఒప్పుకో. ఏం ఆలోచిస్తున్నావు? ఒప్పుకో. నువ్వు నిరూపించలేకపోయావు కాబట్టి ఒప్పుకోవడంలో తప్పే ఉంది. ఒప్పుకో. కాళ్ళు పట్టుకున్నావు, ఇంక ఒప్పుకుంటే తప్పే ఉందమ్మా. ఒప్పుకో. ఒప్పుకుంటున్నాను. అబ్బా ఈ కిక్కే పేరబ్బా. నో నో నో. బావా, బావా, ఏమైంది? బావా, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఎందుకంత సడన్ గా కార్ ఆపావు? బావా, అడుగుతుంటే చెప్పవేంటి? ఏం చెప్పమంటావు? నువ్వు నిజం నిరూపించకపోవడం వల్ల అమ్మ వాళ్ళు కూడా నిహారికనే సమర్థిస్తూ నిన్ను నిహారిక కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగమన్నట్టు ఊహొచ్చింది. అది కేవలం ఊహ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వాస్తవంగా జరగబోయేది అదే. నీకెలా ఉందో తెలియదు గాని నాకైతే ఆ ఊహే భయంకరంగా ఉంది. అసలు అసలు నిన్ను నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టాలన్నంత కోపంగా ఉంది. ముందు మనం అక్కడికి వెళ్దాం పదా. నేను రాను. నేను రాను. అక్కడికి రావడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను రాలేను. నన్ను వదిలే. నువ్వు వెళ్ళు. ఒక దుర్మార్గురాలి కాళ్ళను పట్టుకొని క్షమించు అని నా భార్య అడగడం నేను చూస్తూ భరించలేను. అందుకే నేను రాలేను. మనం ఇప్పుడు వెళ్ళకపోతే మనల్ని ఇంకా తప్పపడతారు. దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నారు అని అంటారు. ఏం జరగాలని రాసుంటే అది జరుగుతుంది. వెళ్దాం పద బావా. నువ్వెంత చెప్పినా నాకు రావాలని లేదు. చాలా చాలా బాధగా ఉంది. స్వీటీ, ఈ ఇంట్లో ఎవరూ లేరు, ఇక్కడ కూడా ఎవరూ లేరు. లోపల ఎక్కడో ఉండుంటారు. చూద్దాం పద. ఆ,
స్వీటీ, అవని నీ కాళ్ళు పట్టుకొని క్షమించు నిహారిక, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నీ జాతకం గురించి మాట్లాడను, తప్పైపోయింది, నన్ను క్షమించు అని అడుగుతుంటే ఉంటుంది నా సామిరంగా ఆ దృశ్యం ఒక మహాకావ్యం అవుతుంది. అవును కృష్ణ, అవ్వని మీద అలాంటి విజయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అలాంటి విజయం ఈ రోజు నన్ను వరించబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఆ చూస్తాం, ఈ రోజు చూస్తాం, మన జెండా ఎగరేస్తాం. కమాన్. బంగారం, ఏంటి కృష్ణ? ఈరోజు మన టైం బాగున్నట్టే కదా? అలాంటి అనుమానం ఎందుకొచ్చింది? ఆ, ఊరికే అడిగాను. మనకి తెలిసిన జ్యోతిష్యుడు రామస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేసి నీ జాతకం ఎలా ఉందో ఒకసారి అడగమంటావా? ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు. మన టైం అద్భుతంగా ఉంది. యు డోంట్ వరీ. నీకు ఆ నమ్మకం ఉంది కదా? అయితే ఓకే. ఫీల్ ఏంటి ఎక్కడా కనిపించడం లేదు? ఒక పని చెయ్యి, నువ్వు అడి చూడు, నేను ఇటు చూస్తూ ఉంటాను. ఆ? మ్మ్. మనింటి గౌరవం, మనింటి కట్టుబాట్లు, మనింటి క్రమశిక్షణ నిహారికకి ఇంకా సరిగ్గా అలవాటు కాలేదన్న విషయం మాత్రం నిజం. అంతేగాని అవని ఆరోపించినట్టు నాలాంటి జాతకం గలది కాదు అంటే మాత్రం మనం కూడా ఒప్పుకోలేము. సాధారణంగా చీమకు కూడా హాని తలపెట్టని అవని సాటి ఆడపిల్ల మీద, అందులోనూ తోటి కోడల మీద ఎందుకంత పెద్ద నింద వేస్తుందో అర్థం కావడం లేదు వేద. మరి కాసేపట్లో అవని పెద్ద అవమానాన్ని ఎదుర్కోబోతోంది. మనం కూడా ఏం చెయ్యలేని పరిస్థితి. అవనికి అలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. పెద్దవాళ్ళం మనం చెప్తున్నా కూడా నిహారిక వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా అంటే అదీ లేదు. అవని మీద మనకు అభిమానం, గౌరవం, ఇష్టం ఉండొచ్చు కానీ తను పదే పదే నిహారికను నీది దొంగ జాతకం అని అంటే నిహారిక కూడా బాధపడుతుంది కదా వేద. చివరి నిమిషంలోనైనా నిహారిక మనసు మారి అవనితో కాళ్ళు పట్టించుకోకుండా ఉంటే బావుంటుంది. అవును వేద, నువ్వన్నట్టు జరగాలి. అప్పుడు జాతకం విషయానికి ఓ ముగింపు దొరికినట్టు అవుతుంది. అవని అవమానాలు పాలు కాకుండా ఉంటుంది. అవని వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేరండి. అందరూ వచ్చాక లోపలికి వెళ్దాం. ఉం? పద. అవని పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది. అవనికి ఏదైనా సహాయం చెయ్యి తల్లి. బంగారం, నాదో అనుమానం. ఏంటది? ఆ, అవని శ్రీకర్లు వచ్చి నీ చేతుల్లో జరగబోయే అవమానాన్ని ఊహించుకొని భయపడి తిరిగి ఇంటికి పారిపోయారని నాకు బాగా అనిపిస్తోంది. అంతేనంటావా? అంతే, లేదంటే ఈ పాటికి మనకు కనిపించుండేవాళ్ళు కదా. అయితే ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ ఇవ్వు. ఆ. ఇదిగో చెయ్యి, తొందరగా చెయ్యి. ఫోన్ ఎత్తకపోతే ఇంటి దగ్గర పట్టుకుందాం. ఇక్కడ జరగాల్సిందే అక్కడ జరిపిద్దాం. ఓం నమ శివాయ.